హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లి పకోడీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1 కప్పు పల్లీలని ఒక 50% ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకోండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత దానిలోనికి 1/2 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యపిండి, పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కరివేపాకు, అలాగనే నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా పల్లీలకు కోట్ అయ్యే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పల్లీలకు పిండి బాగా కోటయ్యే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసి కలపకండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. లేదంటే బౌల్లోనే ఇలా పల్లీలని సపరేట్ చేసుకొని ఒకసారిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని రెండు వైపులా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ నుండి తీసివేద్దాము. ఇక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ముందు పల్లీలను వేయించి చేయడం వలన మనకి పల్లీ లోపల వరకు బాగా వేగుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.